మనం ముందుకు వెళ్ళాలంటే గురువు రాజు కాబట్టి గురు బలానికి సంబంధించి పసుపు, ఓకే, దాన్ని హరిద్ర. హరిద్ర ఏ గణపతి. ఆటంకాలు లేకుండా అంటే ఏ ఆటంకాలని కలిగించకుండా ఉండాలంటే గణపతి కావాలి. ఓకే, అది మనం ఏం చేయాలి, హారిద్ర గణపతిని ఇంట్లో మనం పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు ప్రతిరోజు అక్కడ స్వామివారిని వచ్చిన బెల్లం కొనం పెట్టేసి ఒక చిన్న మంత్రం ఖచ్చితంగా ఇంతవరకు ఎవరు కూడా మంత్ర ఎవరికి కూడా టీవీ ముఖంగా చెప్పలేదు, చెప్పను కూడా నేను. కాకపోతే ఇది మీకోసం చెప్తున్నా. ఈ పరాభావ నవ సంవత్సరం మీరు అందరూ ఆనందదాయకంగా డబ్బు సంపద యశం ఆనందంగా జనాకర్షణ పరంగా ఉండాలి కాబట్టి, మీ అందరు హ్యాపీ ఉండాలి కాబట్టి, సరే ఇదేదైతే గణపతులు అయితే మనకు ఈ సైజు ఉన్నాయి, ఆరిద్ర మీకు కనిపెట్టడానికి చెప్తున్నాను అన్నమాట. గణపతి ఇట్లా ఉండడం, హరిద్ర గణపతి అంటే ఏ ఆటంకాలే కూడా గణపతిని పెట్టుకోవడం. హరిద్ర గణపతి అయితే మనకి సంవత్సరం రాజు కాబట్టి 360 రోజులు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడం, గణపతి గురు బలం ఉండాలి. ఏదైనా కూడా వ్యాపారంలో విజయం గురు బలం ఉండాలి. ఈ వాహనం కూడా గురు బలం ఉండాలి, గృహంగా గురు బలం ఉండాలి, పెళ్లి సంతానం అన్నిటికీ గురు బలం అవసరం. అంటే ఈ సంవత్సరం అన్ని సాధించుకున్న సంవత్సరం కదా రాజు అయినంటే, గురువు రాజు సాధించుకోవడం కదా. ఏ పనైనా అనుకున్న దానికి ఆటంకాలు లేకుండా విజయవంతంగా వెళ్ళడానికి గణపతి ఉండాలి. మంగళమూర్తి కదా, మంగళకారుడు కదా, మంగళమూర్తి మంగళకారుడు కుజుడే కదా. అట్లాంటి కూడా విజయం ఉండడానికి ఈ స్వామివారికి సరైన సిస్టమ్ గణపతిని ఆరాధించుకుంటే అనే విధాలు. గణపతి వినాయక చవితి, వినాయక చతుర్థి ఇవన్నీ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా నవగ్రహాలన్నీ యాక్టివేట్ అయ్యే రోజు సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. వినాయక రోజు సంబంధించి కూడా అందుకే గణపతిని పెట్టుకోవడం వల్ల అన్ని కూడా విజయంగా ఉండడం, మనకు సంబంధించిన ఏ పనికి ఆటంకాలు లేకుండా హారిద్ర గణపతిని మనం పెట్టుకోవడం వల్ల మనకు శుభదాయకం ఉంటుంది. మంగళవారం రోజు, గురువారం రోజు, మంగళవారం రోజు ప్రతిష్టాపన చేసుకోవడం మంగళమూర్తి, గురువారం రోజు పెట్టుకోవడం. ఎప్పుడైనా కొనుక్కొని వెళ్ళొచ్చు, మనం ఎప్పుడైనా ఇంటికి తీసుకోవచ్చు. కాకపోతే ఆహ్వానించి స్వామివారి స్వర్ణ సింహాసనం కూర్చోబెట్టేది, రత్న సింహాసనం కూర్చోబెట్టేది ఆ రోజు మనము మంగళవారం లేకపోతే గురువారం రోజు పెట్టేసామా, ప్రతిరోజు కూడా చిన్న మంత్రం, చిన్న జ్ఞానం, చిన్న సిస్టమ్ గణపతి ఏమన్నా కూడా అది నడిచిపోతుంటుంది. అంతే మన మీ ఇష్టం. మేమే మీకోసం కదా, స్టోర్ అంతా మీకు ఏది కాకుండా కూడా మీకు అందించడానికి మేము అందరం ఉన్నాం. ఇక్కడెక్కడో కాకుండా ఒరిజినల్ గా మీకు దొరకాలని ఆలోచనతో, లేదో మీరు డూప్లికేట్ వాడేసి ఏదో తెచ్చేసుకుని చెప్పిన గురుగారు వాడేసిన అయితే అంటే డూప్లికేట్ వాడితే ఒరిజినల్ వాడ సింథటిక్ సంబంధించి ఎన్నో దొరుకుతుంటాయి, ప్లాస్టిక్ సంబంధించి ఎన్నో ఉంటాయి, రీసెంట్ సంబంధించి ఎన్నో రకాలుగా ఉంటాయి. అట్లా కాదు, మీ అందరు కూడా సరైన వస్తువు మీకు అంది వర్క్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి మసాలాలు డూప్లికేట్ మసాలా వేసే సువాసన వస్తుందా అంటే, ఆ విధంగా ఒరిజినల్ వాడితేనే సువాసన భరితంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అదే విధంగా ఉండడానికి ఒరిజినల్ వాడాలి. పెట్టేసి వీలైతే ఆ రోజు చందనం రాసి, తెల్ల చందనం ఉంటే తెల్ల చందనం రాసి, సింధూరం లేకపోతే తెల్ల చందనం కూడా లేదు కూడా సింధూరం ఎందుకు రాలి గురుగారు అంటే కుజుకు సంబంధించింది కదా మంత్రి. సింధూరం రాసి, సింధూరమే పవర్ గణపతికి, సింధూరం గణపతి పవర్ ఉన్నమాట. తర్వాత అన్ని గణపతులు సింధూర గణపతి కానీ, సింధూరం ఏ దేవుడైనా సింధూరంతో ఉన్న దేవుడే పవర్ఫుల్. ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడం. అందునుంచి సింధూరం రాసి చిన్న బొట్టు పెట్టేసాడమ్మ దేవాలయంలో మనం పెట్టేందంటే మన కార్యక్రమాలన్నీ అదే పేరు. గురువు వచ్చేసి పసుపు, సింధూరం వచ్చి కుజుడు. ఈ రెండు గ్రహాల కలయికతోటి మంత్రి రాజు రెండు కలయికలతోటి మనం ఈ సంవత్సరం అంతా గ్రహాలన్నీ అనుకూలంగా మారి మనం ముందుకు వెళ్తూనే ఉంటాం, సక్సెస్గా ఉంటే ఉంటాం. దానికోసం ఇది చేయని